మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో బెన్ సర్కిల్లో. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటరు, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్ ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా March 28 వస్తుందండి, రాబిన్హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా నా ప్రీవియస్ చలో, భీష్మ సినిమా కంటే కూడా నా బెస్ట్ రైటింగ్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రవి గారు అండ్ నవీన్ గారు అండి. వాళ్ళు అసలు ఎక్కడా నో చెప్పకుండా చాలా లావిష్గా ఖర్చు పెట్టారు అండ్ సినిమా కథకు తగ్గట్టు పెట్టారు. సో ఎక్కడ కాంబినేషన్ నమ్మి లేకపోతే ఇంత బడ్జెట్లో వెళ్ళాలని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. అండ్ నాకు ఎప్పుడు నా పక్కనే ఉండి నా వెనకాలే ఉండి అన్నిటికీ నాకు సపోర్ట్గా ఉండే నితిన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందుగా చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, అలాగే నా టీమ్ సాయి శ్రీరామ్ గారు, కోటి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాం అండి పొద్దున్నే. డెఫినెట్గా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ అండి.